లెట్స్ గో. ఫస్ట్ నాకా? ఆమె కథ కూడా నేనే చెప్పేలా, ఆమె కథ ఆవిడ చెప్తుందా? నువ్వు నోరు మూస్తే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఆశు రెడ్డి ఫర్ జనరల్ గా నన్ను మూయమంటారు ఈ షోలో. ఈరోజు నాకన్నా ఎక్కువ ఒకడు ఈ ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను కూడా అందరూ కాకేదవా అనేవాళ్ళు. సీరియస్లీ అందుకే ఈ షోకి బాగా కనెక్ట్ అయ్యావు. మీరిద్దరు ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. షోకి వచ్చిన వాళ్ళందరితో కా అని అర్పిస్తాను. మీతో అలా కాకుండా పాటలు పాడుద్దాం అనుకుంటున్నాను. ఇందాక నుంచి మాటలు మాట్లాడుతున్నాను నాకు తెలిసిన. సో కా తోటి స్టార్ట్ అయ్యే పాటలన్నీ యూ హ్యావ్ టు సింగ్. ఓకే నోర్మై కా తోటి పాడే ఆగు. కా తోటి స్టార్ట్ చేయి. నువ్వు కూడా కాతోని పాడాలి, నువ్వు కూడా కా. ఎవరి దగ్గర కా పాటలు ఎండ్ అయిపోతాయో వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేస్తాం. గల్లోకి దిల్లోకి లమ్మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో. అది పిల్లో దుప్పటి కాదు, అది పిల్లో. పాటల మధ్యలో మాటలు లేవు, టైమర్ పెట్టాలి. కన్నాని దురించరా నా కన్నాని దురించరా. కృష్ణుడు కూడా ఇరిటేషన్ వచ్చి ఉంటుంది పాట. కన్నుల్లోని రూపమే నువ్వు పాడు చాలు. గుండెల్లోని ఆవిడకి వచ్చారు కానీ నాకు వచ్చారు. ఆయన వస్తారు చూసుకోండి మరి. అయిపోయింది, పాడిసావా? కన్ను కొట్టినా నిన్ను కొట్టదా రేగేతునిగా. కోయ్ కోయ్ కోడిని కోయ్ కోయ్ కోయ్. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. కాదండి ఒక్క నిమిషం. కోయి కోయి కూడా పాట అనేది కేతో స్టార్ట్ అయ్యేది ఏదైనా పాడొచ్చు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ. ఓకే. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. ఇంటి ఎంత నాలెడ్జ్ ఉందా? నువ్వే దాన్ని ఎదగనీయట్లేదు. హే కాకమ్మ 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 కాకమ్మ. పోయింది పోయింది మా గెస్ట్ లేదు అసలు. రాయమన్నారు కానీ కాకమ్మ కథలకు వచ్చి కాకమ్మ మీద పాట పాడబడితే కాకమ్మ ఎంత ఫీల్ అవుద్ది. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసేస్తుంది ఫస్ట్ ఆశు రెడ్డి. ఓకే. వర్షం ప్రభాస్ రాత్రి ఆరేసుకోబోయి పారేసుకున్నాను. 6 అడుగులు ఉంటాడా? అద్దా సర్ప్రైజ్. ఒక వర్షం కురిసిన రాత్రి నేను అలా మేడ మీదకి వెళ్ళి ఆరేసుకోబోయి రాత్రప్పుడు రాత్రప్పుడు నా చేతిలో ఉన్న బట్టలు ఇలా ఆరేస్తుంటే నేను అక్కడ హరి లాంటోడిని ఒకడిని పిలిచి, అరిలా అంటాడు ఎందుకు నీకు? సరే హరియే అనుకుందాం, చెప్తున్నారు కదా, హరియే అనుకుందాం. హరిని పిలిచి, హరి ప్లీజ్ హరి నాది ఒకటి ఆరేయాలి ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ కమ్ అంటే వచ్చాడు. ఇలా ఆరేసే లోపు గాలొచ్చి అది వెళ్ళిపోయింది, పారేసుకున్నాడు. అది చాలా హైట్ గా ఉంది. సో ఇంకొక 6 feet tall మహేష్ బాబు లాంటి ఒక మిల్క్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి తుప్పాసలతో తిరిగే బదులు అబ్బా 6 feet కదా అన్నిటికీ యూజ్ అవుతారని చెప్పి అప్పుడు ఆ 6 feet 6 అడుగులోని పిలిచి అదే క్లాత్ తీసుకెళ్లి మళ్ళీ ఆరేసుకొని పారేసుకోకుండా వెనక్కి తిరిగి హరి వైపు చూసి అది దా సర్ప్రైజ్ అని. అసలు అతను కట్టేసింది ఆశు ఈ రౌండ్. సర్ప్రైజ్ వాడికా నాకా? నీకేరా, ఇదే కదా ప్రతి రౌండ్ కి సర్ప్రైజ్ అదే అయితే. ఓకే ఇప్పుడు నీకు ఇస్తా. నీలో ఉన్న క్రీప్ ని పక్కన పెట్టి రైటర్ ని బయట పెట్టి, సరేనా? క్రీప్ అంటే చిల్లరా? అంతే, అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్. అయినో నేను కూడా యూఎస్ వెళ్ళిపోవచ్చు, ఇంగ్లీష్ మనకు బాగా వస్తుంది. ఐఎమ్ క్రీప్ అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. మిస్ ఇండియా అక్కడే పోతుంది. ఓకే అక్కడే కుర్చీని మడత పెట్టి, పెగ్ గుడిసా బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఎంతో మంది మిస్ ఇండియాలు అందం చూసి హరినే పెళ్లి చేసుకుంటా, హరినే ప్రేమిస్తా అక్కడ కాపు తర్వాత గుడిసిపోయారు. ఏమండి ఆవిడ కథలో నేను వచ్చానా? నా ఎందుకంటే 3 సార్లు వచ్చావు, కథలోకి వచ్చావు, ఇక్కడ కూడా వచ్చావు. గుడిసె అంటే ఆవిడకి ఆ గుడిసె అనుకున్నారు. గుడిసె
ఏమండి మీ యూఎస్ఏ అంటే గుడిసెలోకి పోయారు. తెలుగు గుడిసె వేరే, మీ ఇంగ్లీష్ గుడిసె వేరే. ఓకే మా గుడిసెలో మీరు ఎందుకు దూరుతారు? నా షోలో ఇప్పుడు దాకా ఎవరు కొట్టుకోలేదు, మీరు దయచేసి కొట్టుకోకండి. ఏమంటే బీపీ తెప్పిస్తుంది. వద్దు కొట్టుకోకలాగా కంటిన్యూ. అక్కడ కాదు కొట్టుకోవాల్సింది. ఓకే, మిస్ ఇండియాలు ఎంత మందిని వెనకాల పడినా, మిస్ ఇండియాలో ఎంతమంది వచ్చి హరి అందం చూసి హరి నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించు అని నా వెనకాల పడుతుంటే కల కుర్చీ మడత పెట్టి వాళ్ళని కొట్టేసి అలాగా అశు దగ్గర అసలు కుర్చీని మడత పెట్టి భయపెట్టచ్చు, కొట్టడం ఎందుకు? ఫిజికల్ కుర్చీ మడత పెట్టి వాళ్ళని భయపెట్టి అలా బయటకు వచ్చి వాళ్ళు పెట్టిన ఫ్రస్ట్రేషన్ ఒక పెగ్గేసి పెగ్గు తాగిన తర్వాత నా కోసం గుడిసెలో అశు అని అమ్మాయి ఎదురు చూస్తుందని తెలిసి 3 రోజుల నుంచి తిండి లేక నా కోసం ఎదురు చూస్తుందని తెలిసి పాప మా గుడిసె కారిపోతున్నా హరి కోసం కన్నీరు కారుస్తుందని తెలిసి ఆ పెగ్గు అలా పక్కన పెట్టి అశు నీ కోసం వస్తున్నా అంటే గుడిసె లోపలికి వెళ్ళాక లాస్ట్ లో ఏముంది? బోత్ ఆర్ నాట్ సేమ్. అది అశు కాదు, అది అశు కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. మనకి ఇదే కరెక్ట్ లే అని అడ్జస్ట్ అయిపోవడం. అయినా కాకమ్మ కథలకి వచ్చి ఇప్పుడు దాకా ఇంత వరస్ట్ స్టోరీ చెప్పిన మనిషిని నిన్నే చూస్తున్నా.